రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల సమర శంఖారావం పూరించడంతో వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఓటమి భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ పార్లమెంట్తో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరోసారి అభ్యర్థుల మార్పుకు రంగం సిద్ధమైంది. చిలకలూరిపేటకి మంత్రి అంబటి రాంబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక సత్తెనపల్లికి పిన్నెల్లి బ్రదర్ వెంకట్రామిరెడ్డి లేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్కి సర్వేల అనుకూలంగా ఉండడంతో కాండ్ర కమలా కుమార్తె లావణ్యను బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్కు సర్వేలు అనుకూలంగా వస్తుండడంతో కాండ్ర కమల కుమార్తె లావణ్యను బరిలోకి దించేందుకు వైసీపీ నిర్ణయించినట్లుగా సమాచారం అంతోంది. ఇక మరోవైపు చిలకలూరిపేటకి మంత్రి అంబటి రాంబాబును పంపేందుకు పరిశీలనలో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇక సత్తెనపల్లికి పిన్నెల్లి బ్రదర్ వెంకట్రామిరెడ్డి లేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈ ఇద్దరిలో ఒకరికి ఆ నియోజకవర్గానికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి అటు గుమ్మడి గుంటూరు సంబంధించి వైసీపీ అధిష్టానం శరవేగంగా మరి పావులు కదులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో 7 లిస్టులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అటు గుమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెను మార్పులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అటు చిలకలూరుపేటకి పంపించే ఆలోచనలో అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు చిలకలూరుపేటకు సంబంధించి కూడా రాజేష్ నాయుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అయితే మంత్రి అంబటి రాంబాబుని కూడా అక్కడికి పంపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైతే మరి నర్సరావుపేటకు సంబంధించి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో తనని అటు సత్తెనపల్లికి పేరు పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చిలకలూరుపేటకు సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డిని కూడా మరి పేరు పరిశీలనలో ఉంది. మొత్తం ఇద్దరు అభ్యర్థులు వైసీపీ నుంచి పరిశీలనలో ఉన్నటువంటి నేపథ్యంలో మరో ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి సభాపతి కోడెల దివంగత నేత కోడెల శివప్రసాద్ తనయుడు శివరామును కూడా మరి వైసీపీ అధిష్టానం సత్తెనపల్లి నుంచి బరిలో దించాలని చెప్పి కూడా ఒక అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఇద్దరు నేతలు అవ్వకపోతే ఖచ్చితంగా శివరాము ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి అధిష్టానం పూర్తిగా కూడా మరి ఆయన్ని పక్కన పెట్టినప్పటికీ అటు మాజీ మంత్రి కన్నారని కూడా ఇన్ఛార్జిగా ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కోడెల శివరాం టీడీపీ పైన అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో కోడెల శివరాం పేరు కూడా మరి పరిశీలనలో ఉందని చెప్పుకోవచ్చు. అటు మంగళగిరికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి లోకేష్ బరిలోకి దిగనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఓడిపోయినటువంటి లోకేష్ ఖచ్చితంగా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి గెలవాలని చెప్పి కూడా ఖచ్చితంగా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్కే ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ ఆర్కేని మళ్ళీ పార్టీలో తీసుకొచ్చి లోకేష్ కి పోటీ ఇవ్వటమా లేదా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలాను కూడా బరిలో తీసుకొచ్చే అవకాశం అధిష్టానం శరవేగంగా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మార్పులు చేర్పులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా 70 మందిని కూడా మార్చినటువంటి వైసీపీ అధిష్టానం పూర్తిగా కూడా శరవేగంగా కూడా పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కూడా మరి అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలో గాను అటు వైసీపీ క్యాడర్ లో కూడా కొంత కన్ఫ్యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా సర్వేలు పూర్తి స్థాయిలో వైసీపీకి సానుకూలంగా లేనటువంటి నేపథ్యంలో పక్క అభ్యర్థులు మార్చడం పట్ల ఏదన్నా గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పల్నాడు అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా వైసీపీలో ఒక గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు మంగళగిరి కూడా పూర్తి స్థాయిలో లోకేష్ ని బలమైన అభ్యర్థిని దించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆర్కే ఈ రోజు పార్టీలో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కూడా వైసీపీ మరి ఇప్పటికే చిలకలూరుపేటకు సంబంధించి మంత్రి విడుదల రజనీని అటు గుంటూరుకి పంపించినటువంటి నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఇప్పుడు ఎవరైతే రాజేష్ నాయుడు ఉన్నా అతను కూడా కాపు సామాజిక వర్గం కావడంతో అటు అంబటి రాంబాబుని అటు పంపిస్తే కొంత సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అధిష్టానం
భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన 2-3 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా శరవేగంగా కసరత్తు చేస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం. అటు పూర్తి స్థాయిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత అటు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అయితే ఎప్పటికప్పుడు వైసీపీ మార్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు కూడా అటు టీడీపీ జనసేన కూడా మరి పూర్తిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత క్లారిటీ 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు కొంత అభ్యర్థులు అటు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కానీ అటు వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకవేళ సత్తెనపల్లికి పంపించినా లేదా సీటు లేకపోయినా ఖచ్చితంగా నరసరావుపేట నుంచి మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి ఒక్కసారి ఎంపీగా చేశారు. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గం సంబంధించి కూడా ఎమ్మెల్యే కూడా చేసినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఓటమి చెందినప్పటికీ మరోసారి వేణుగోపాల్ రెడ్డిని నరసరావుపేట పూర్తి స్థాయిలో అటు ఎంపీ ఓట్ బ్యాంక్ గతంలో చేసినటువంటి నేపథ్యంలో కొంత కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా అధిష్టానం వేణుగోపాల్ రెడ్డిని కూడా నరసరావుపేటకు తీసుకొచ్చే అవకాశం ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా 2-3 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్ట్ గా అటు వైసీపీ సంబంధించి కూడా పూర్తి లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.